హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో ఈ రోజు నుంచి అంటే సోమవారం నుంచి ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి రానుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ వెల్లడించారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఈ ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి రానున్న రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుందని ఆయనైతే తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అధికారులకి పూర్తి శిక్షణ ఇచ్చామని ధామీ అయితే తెలిపారు. మరి ఏంటి ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్, దాని ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. పౌరులందరికీ సమానమైన హక్కులు బాధ్యతలు. పౌరులు అంటే ఒక మగవారే కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిస్తేనే పౌరులు. వీళ్ళందరికీ సమానమైన హక్కులు సమానమైన బాధ్యతలు కల్పించడమే ఈ ఉమ్మడి పౌరస్మృతి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి వాటిలో కీలక అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామా, వీటి రూపకల్పనలో అందరికీ సమానమైన హక్కులు. ఇక వివాహం, విడాకుల గురించి పక్కన పెట్టేస్తే ముఖ్యంగా ఈ విషయంలో ఆడవాళ్ళకి, స్త్రీలకి హెల్ప్ అయ్యేది అంటే వాళ్ళకు ఉపయోగపడేది ఎక్కువగా ఆస్తుల వారసత్వం, ఆస్తుల వీలునామా. సో దీని ద్వారా వాళ్ళకి పూర్తిగా ఆస్తుల విషయంలో అయితే సమానంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది, మగవారితో సమానంగా. ఇక మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్లో లింగ సమానత్వం. ఇక మతాలు, ఇక చాలా మతాలు ఉన్నాయి, ఆ మతం ఈ మతం, ఇప్పుడు మతాల పేర్లు సపరేట్గా చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఇక ఆ మతంలో స్త్రీలను తక్కువ చూస్తారు, ఈ మతంలో ఎక్కువ చూస్తారు అనే అలాంటి విధానాల్లో ఏ మతంలో ఉన్న స్త్రీ అయినా ఒకటే, సమానం, పురుషుడికి సమానమే అనే విధంగా ఈ యూసీసీలో ఒక అంశం అయితే పొందుపరచడం జరిగింది. ఇక సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించడం అనమాట. ముఖ్యంగా ఈ సహజీవనం గురించి అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి అందరికీ తెలిసిందే. ఇకపై ఎవరైనా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలి అంటే, ఈ సహజీవనం చేయాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే, ముఖ్యంగా ఉత్తరాఖండ్లో అక్కడ సహజీవనం చేయడానికి వీలవుతుంది. సైనికులు, వాయుసేనలో పనిచేస్తున్న వారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు, నౌకాదళంలో ఉన్న వారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అంటే వారికి ప్రత్యేకమైన సౌకర్యాలు, అంటే ముఖ్యంగా వారికి ఆ సిచ్యువేషన్లో ఏదైనా అవసరాలు వస్తే దాన్ని వాళ్ళు వాడుకోవచ్చు. ఇంటికి రావడమో లేకపోతే వాళ్ళకి సంబంధించి జీవితానికి సంబంధించిన విషయాలు వాళ్ళకి ప్రత్యేకంగా, అంటే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళలాగా కాకుండా ముఖ్యంగా సైనికులు, వాయుసేనలో పనిచేస్తున్న వారు దీన్ని వినియోగించుకోవచ్చు. అది అంటే అవసరమైతేనే. ఇక అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీస వివాహ వయసు ఒకేలా ఉండాలి. ఇక అన్ని మతాలలో, కొన్ని మతాలలో మనం చూస్తున్నాం 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసేస్తారు. కొన్ని మతాలలో 18 దాటాక పెళ్లి చేస్తారు. ఇకపైన అట్లా లేదు. ఏ మతమైనా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఏ మతంలో అయినా 18 సంవత్సరాలు నిండాలి. 18 సంవత్సరాలు నిండితేనే పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు తీసుకొచ్చారు. ఇక బహుభార్యత్వాన్ని నిషేధించారు. బహుభార్యతో 2 భార్యలు అయితే అస్సలు ఉండకూడదు. ముఖ్యంగా కేసు అవుతుంది ఉత్తరాఖండ్లో. ఎవరైతే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఏ మతం వాళ్ళైనా వారిపైన అయితే ఖచ్చితంగా కేసు అవుతుంది. ఇక హలాల్ విధానంపై నిషేధం విధించారు. హలాల్ గురించి తెలిసిందే మనకి. దాని గురించి ఇక హలాల్ అయితే పూర్తిగా నిషేధించారు. ఎలాంటివి చదవద్దు కోసేటప్పుడు, జంతువును కోసేటప్పుడు అనే విధంగా. ఇక ముసాయిదా బిల్లు నుంచి రాష్ట్రపతి ఆమోదం దాకా అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఈ బిల్లుకు సంబంధించి ఒక ప్రకాష్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీ 2022 మే 20 నియమించారు. దీనికి సంబంధించి 1.5 ఏళ్ల పాటు బాగా కసరత్తు చేసి 2024 ఫిబ్రవరి 2న యూసీసీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కమిటీకి సమర్పించారు. ఇక ఈ బిల్లు 2024 ఫిబ్రవరి 7న అసెంబ్లీ ఆమోదించింది. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో ఈ బిల్లు ఆమోదం తెలిపింది అసెంబ్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత నెల రోజుల తర్వాత అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత, ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి ఈ బిల్లు పంపిస్తే ఆమోదం తెలిపింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక తదుపరిగా యూసీసీ బిల్లు అమలుకు మార్గదర్శకాలని రూపొందించేందుకు మాజీ సీఎస్ శత్రుఘ్న సింగ్ సారథ్యంలో నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ 2024 చివరిలో రాష్ట్ర సర్కార్కి పూర్తి నివేదిక సమర్పించింది యూసీసీ బిల్లుకి సంబంధించి, యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి. ఇక దీన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్ కేబినెట్ యూసీసీ అమలుకైతే ఒక తేదీని ప్రకటించింది. అది ఇవాళనే సోమవారం ప్రకటించి, ఇక సీఎం ధామీ అయితే నిన్న ప్రకటించడం జరిగింది. ఈ సోమవారం నుంచి ఉత్తరాఖండ్లో యూసీసీ అమల్లోకి రానుందని. ఇక దీన్ని కాంగ్రెస్ అయితే పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా కారణం ఏంటంటే, బిల్లు ఏదైతే ఏకత్వం చూపిస్తుందో, బిల్లులో ఏకత్వం ఎలా ఉందో, సమానత్వం, ఏకత్వం ఎలా ఉందో, కానీ దీన్ని ఆమోదించడంలో దీని అమలులో అది కనిపించలేదు. సమానత్వం, ఏకత్వం కనిపించలేదు. ఒంటెద్దు పోకడా అంటారు, ఆ విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రవర్తించింది
అని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి ఉత్తరాఖండ్లో దీనికి సంబంధించి ఏమైనా మరి నిరసనలు తెలుపుతారా అక్కడి ప్రతిపక్షాలు, లేకపోతే ఇలానే సజావుగా కొనసాగనుందా ఈ అమలు యూసీసీది చూద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.